ఈ రోజున భారతదేశంలో ఏ పట్టణానికి వెళ్ళినా ఏ నగరానికి వెళ్ళినా ఫుట్పాత్లు అవి పాదచారులు నడవడానికి పెట్టిన ఫుట్పాత్లు మొత్తం ఈ వీధి వ్యాపారుల ఆక్రమణకు గురైనవి. మనం ఫుట్పాత్ మీద అమ్ముకునే వాళ్ళు ఉంటే ఇక ఏమీ మార్గం లేక రోడ్డు మీద నడవలసిన పరిస్థితి. పౌరులు రోడ్డు మీద నడవటం వల్ల వాహనాలకు ఇబ్బంది, ట్రాఫిక్ జాము, తర్వాత బైకుల వాళ్ళు కార్ల వాళ్ళు మనం రోడ్డు మీద నడుస్తుంటే మనల్ని వచ్చి కొడతారు. ఈ కాలు ఇరగటమో ఎముకలు ఇరగటమో ప్రమాదాలు జరుగుతాయి. అందువల్ల కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి మోదీ వీధి వ్యాపారులకు గౌరవప్రదమైన వాళ్ళకు ఒక స్థానం కల్పించి వాళ్ళకి కనీస ఆదాయం వచ్చేలా ఒక ప్రణాళికను ఈ మెప్మా అనే మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. వీధి వ్యాపారులందరినీ గుర్తించడం, వాళ్ళకి ప్రత్యేక జోన్లు కేటాయించి ఆ జోన్లలో నంబర్లు ఇచ్చి వాళ్ళు వ్యాపారం చేసుకునే విధంగా ప్రోత్సహిస్తున్నారు. ఈ వీధి వ్యాపారులకు కేంద్ర ప్రభుత్వము వాళ్ళు రుణ సదుపాయం కూడా బ్యాంకుల ద్వారా కల్పిస్తున్నారు. దానికి ప్రధానమంత్రి స్వనిధి అని పెట్టారు. ప్రధానమంత్రి స్వనిధి అంటే స్ట్రీట్ వెండర్స్ ఈ యొక్క అప్పును తీసుకుని క్రమేణా కట్టేస్తుంటే ఇంకా ఎక్కువ మొత్తం బ్యాంకుల వాళ్ళు ఇస్తూ ఉంటారు. ఇక ఇది జరుగుతూ ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే ఒక వినూత్నమైన వీధి వ్యాపారులు ఒక కార్యక్రమాన్ని చేపట్టింది. దీనికి పేరు మనం స్మార్ట్ సిటీస్ అంటున్నాం. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో స్మార్ట్ సిటీస్ మనకి ఆంధ్రప్రదేశ్లో విశాఖ, కాకినాడ, అమరావతి, తిరుపతి ఇవి స్మార్ట్ సిటీస్. ఇవి కేంద్ర ప్రభుత్వ స్మార్ట్ సిటీస్. అలాగే పలు మున్సిపల్ కార్పొరేషన్ని రాష్ట్ర ప్రభుత్వ స్మార్ట్ సిటీలుగా అభివృద్ధి చేస్తున్నారు. కనుక స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ మార్కెట్ అనే ఒక నూతన విధానాన్ని ప్రయోగాత్మకంగా పైలట్ ప్రాజెక్ట్ కింద నెల్లూరులో మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ఆయన గెలిచిన నెల్లూరు పట్టణంలో ప్రారంభిస్తున్నారు. మైపాడు రోడ్లో నెల్లూరులో ఒక 200 షాపులు కేటాయించబోతున్నారు. విశేషం ఏంటంటే ఇదేదో గందరగోళంలా కాకుండా 200 షాపులు అన్నీ ఒకే నమూనాలు ఉంటాయి. ఇవి కంటైనర్ షాపులు ఉంటాయి. తర్వాత షాపు పైన సోలార్ ఫలకాలుండి సోలార్ విద్యుత్తును ఉత్పత్తి చేస్తాయి. తర్వాత బోర్డులు, ఎవరికి తోచిన బోర్డు వాళ్ళు కాకుండా వాళ్ళు చేసే వ్యాపారానికి సంబంధించిన బోర్డులు అన్నీ ఒకే నమూనాలో ఒకే సైజులో ఉంటాయి. బోర్డు కూడా తర్వాత ఇక్కడ అన్ని రకాల వస్తువులు దొరికేలా పోటీ లేకుండా మనం ఎప్పుడైనా ఆదివారమో శనివారమో పౌరులు సాయంత్రం పూట ఈ స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ మార్కెట్కి వెళ్తే మన పిల్లల అవసరాలు, పెద్దవాళ్ళ అవసరాలు, వృద్ధుల అవసరాలు అన్నీ అక్కడ లభించే విధంగా అక్కడ ఆ షాపులు నిర్వహించే విధంగా ఏర్పాటు చేస్తున్నారు. తర్వాత దోపిడీ లేకుండా ఏ వస్తువులు ఎంత రేటు అని ధరల పట్టిక. అంతేకాకుండా ఇవాళ రోజున చిల్లర దొరకడం కష్టం. ఇవి డిజిటల్ రూపాన పేమెంట్లు, ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం ద్వారా చెల్లింపులు చేసే విధంగా అక్కడ ఏర్పాటు చేస్తున్నారు. తర్వాత ఈ షాపులకు ఉపయోగించే రంగులు కూడా మున్సిపాలిటీనే నిర్దేశిస్తుంది. ఇవి ఎవరు కేటాయిస్తున్నారు? మెప్మా మహిళలకు, స్వయం సహాయక బృందాలకు, నిరుద్యోగ యువతీ యువకులకు దీన్ని కేటాయించి గౌరవప్రదంగా జీవనం సాగిస్తూ కనీస ఆదాయానికి లోపం లేకుండా ఉండేలా చేస్తున్నారు. అట్లాగే అక్కడ వచ్చిన
కొనేవారికి సదుపాయంగా మంచినీటి సదుపాయం, అలాగే స్వచ్ఛ భారత్ కింద శుభ్రమైన టాయిలెట్ల ఏర్పాటు. అట్లాగే పిల్లలు వస్తారు, పెద్దవాళ్ళు వస్తారు, ఎవరో ఒకరు షాపుల చుట్టూ తిరిగి కొంటుంటే వాళ్ళతో పాటు వచ్చిన వాళ్ళు కూర్చోవటానికి ఒక చోట చక్కగా విశ్రాంతి తీసుకోవటానికి కూర్చునే స్థలం. తర్వాత కరెంటు మీద ఆధారపడకుండా సోలార్తో నడపటం. అట్లాగే భద్రతా సిబ్బంది, సెక్యూరిటీ కూడా ఏర్పాటు చేయటం. అట్లాగే దురదృష్టవశాత్తు ఏదైనా అగ్ని ప్రమాదాలు జరగకుండా అగ్నిమాపక యంత్రాలను కూడా ఏర్పాటు చేసి పగలు రాత్రి ఈ సెక్యూరిటీ కొరకు సీసీటీవీ కెమెరాలు కూడా మున్సిపాలిటీనే ఏర్పాటు చేయటం. ఈ స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ మార్కెట్లు మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ పర్యవేక్షణలో ఇవి మెప్మా, టౌన్ ప్లానింగ్ 2 విభాగాలు కలిసి ఏర్పాటు చేయటం అనేది జరుగుతుంది. అయితే దీనికి కనీస వయస్సు అర్హత 18 ఏళ్ళు ఉండాలి. దీనికి 200 అక్కడ ప్రయోగాత్మకంగా పెడుతున్న చాలా డిమాండ్ ఉంటుంది. ఇక్కడేమి రికమెండేషన్లు చెల్లవు. ఏ రాజకీయ పార్టీ అయినా పర్వాలేదు. పేదవారికి, అలాగే ప్రత్యేకంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలకు వాళ్ళకి కొంత శాతము వాళ్ళకి కేటాయించే విధంగా చర్యలు. ఈ షాపులు ఎక్కడ ఎవరికి షాపు కేటాయించాలనేది 1 నుంచి 200 వరకు లాటరీ ద్వారా కేటాయిస్తారు. కొంతమందికి లాటరీలో తగులుతుంది, కొంతమందికి అసలు షాపే రాదు. షాప్ వచ్చిన తర్వాత మధ్యలో రావాలా, చివరిలో రావాలా, ఆ మూల ఈ మూల అని వాదులాడకుండా కంప్యూటరే ఏ పేరు గల వాళ్ళకి ఏ షాపు నంబర్ అని కేటాయిస్తుంది. ఒకసారి వచ్చిన తర్వాత మార్పు అనేది జరగదు. ఈ షాపులు పెట్టుకున్న వారికి ఈ బీసీ, ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ల ద్వారా రుణ సదుపాయము, బ్యాంకుల నుంచి రుణము, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే సబ్సిడీ, ఇవన్నీ కూడా వారికి అందించడం జరుగుతుంది. తర్వాత వీరికి కొన్ని నైపుణ్యాలు అవసరం. ఆ నైపుణ్యాలు అందించడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, ఏపీఎస్ఎస్డిసి, జాతీయ నైపుణ్యాల అభివృద్ధి సంస్థ, ఎన్ఎస్డిసి, ఈ సంస్థలు కూడా ముందుకొచ్చి స్వయం ఉపాధి ద్వారా ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూడకుండా వ్యాపారాలను వృద్ధి చేసుకుని చిరు వ్యాపారంతో ప్రారంభమై చంద్రబాబు నాయుడు యొక్క ఆకాంక్ష ప్రతి ఇంటిలో ఒక ఎంటర్ప్రెన్యూర్ ఉండాలి, ఒక వ్యాపారస్తుడు ఉండాలి, ఆ విధంగా మన రాష్ట్రాన్ని తీర్చిదిద్దుదామనే దానికి ఇదొక తొలిమెట్టు. చిన్న వ్యాపారం ప్రారంభించారు, చిన్న వ్యాపారంలో రాణించారు, బ్యాంకుల లావాదేవీలతో అలవాటు పడ్డారు. బ్యాంకులు వీళ్ళని నమ్మకంగా విశ్వసించి మంచివాడు, తీసుకున్న రుణం సకాలంలో చెల్లిస్తున్నాడు, ఈఎంఐలు అన్నీ చక్కగా కడుతున్నాడని చెప్పి అతనికి మరింత రుణ సదుపాయం పెంచడం, ఆ విధంగా ఒక క్రమశిక్షణతో ఈ వ్యాపారాలు కొనసాగించబోతూ ఉన్నారు. అయితే దీన్ని విజయవంతమైన తర్వాత ఒక 3 నెలలు దీనికి అయ్యే ఖర్చు కూడా ఏం తక్కువేం లేదు, 10 కోట్ల రూపాయలు. ఇది అక్కడ వ్యాపారము పెట్టుకునే వాళ్ళపై బరువు పడకుండా ఆ నగరము, ఇప్పుడు నెల్లూరులో ప్రయోగాత్మకం చేస్తున్నారు. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళే 10 కోట్ల నిధులను వెచ్చించి అక్కడ కేవలం వ్యాపారమే కాదు, అందంగా అలంకరించటం, చూడముచ్చటగా ఉంచటం, తర్వాత లైట్లు, షాపులో ఉన్న లైట్లు లేదా బయట ఉండే లైట్లు అన్నీ కూడా ఎల్ఈడి లైట్లు, తర్వాత బయట ఉండే లైట్లు స్ట్రీట్ లైట్లు లేదా హై మాస్ట్ లైట్లు, నగరం నుంచి ఇక్కడికి వచ్చే మార్గంలో కూడా చక్కటి ఎల్ఈడి లైట్ల వెలుగుల జిలుగులో ఈ వ్యాపారాలు కొనసాగేలా ఇక మీదట ఎవరు కూడా ఫుట్పాత్ల మీద ఎక్కడ పడితే అక్కడ నేల మీద కూర్చుని వ్యాపారం చేయకుండా ఈ షాపులో ర్యాకులు ఏర్పాటు చేయటం. ర్యాకులు కూడా ఒక క్రమ పద్ధతి ప్రకారం
ఒక ఆర్డర్లో వస్తువులు అలంకరించే విధానం, వస్తువులను డిస్ప్లే చేసే విధానం కూడా చాలా కీలకం. మనము తినుబండారాలు కింద కూర్చొని అమ్ముతుంటారు, లేదా పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు నేల మీద కూర్చొని అమ్ముతుంటారు, చేపలు, రొయ్యలు ఇవన్నీ కూడా నేల మీద కూర్చొని అమ్ముతుంటారు. దానివల్ల మన ఆరోగ్యానికి కొంత సమస్య వస్తుంది. సూక్ష్మక్రిములు, దుమ్ము, ధూళి ఇవన్నీ పడతాయి. కనుక ఇక్కడ నేల మీద కూర్చొని వ్యాపారము చేయకుండా షాపులో కూర్చొని చక్కగా, తర్వాత ఎటువంటి తగాదా పడకుండా రకరకాల ఉత్పత్తులను అక్కడ విక్రయించడం ద్వారా ఒక క్రమశిక్షణ అనేది అలవాటు పడుతుంది. తర్వాత ఆ నెల్లూరు నగర పౌరులు ఆదివారం వస్తే పదా వెళ్దాం, ఆ రోడ్లో మైపాడు రోడ్లో ఉండే స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ మార్కెట్కి వెళ్దామని చెప్పి వచ్చి కొనుగోలు చేస్తారు. అలాగే మహిళలు డ్వాక్రాలు, మెప్మాలు, చేతి వృత్తుల ద్వారా వాళ్ళు అనేక వస్తువులను తయారు చేస్తారు. వాటిని విక్రయించడానికి ఒక మంచి వేదిక అవుతుంది. తర్వాత ఇక్కడికి వచ్చినప్పుడు పిల్లలు వాళ్ళు ఐస్ క్రీములు, చాక్లెట్లు, పిల్లలకు కావాల్సిన వస్తువులు, లేదు కాసేపు అక్కడ ఒక గంట ఉంటే కొన్ని తినుబండారాలను కూడా, ఆరోగ్యకరమైన తినుబండారాలు, తాజా తినుబండారాలు, ఇది విజయవంతమైతే ఈ పైలట్ ప్రాజెక్టు రాష్ట్రంలో ఉండే అన్ని మున్సిపాలిటీల్లో కూడా స్మార్ట్ సిటీలు, స్మార్ట్ టౌన్లు, స్మార్ట్ గవర్నెన్స్తో పాటు స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ మార్కెట్లను ప్రారంభించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము భారతదేశంలో ఇతర రాష్ట్రాలకు, ఇతర మున్సిపాలిటీలకి ఆదర్శప్రాయం కాబోతున్నాయి. ఇంతవరకు ఇటువంటి మార్కెట్లు భారతదేశంలో ఏ మున్సిపాలిటీ కూడా చేసిన దాఖలాలు లేవు. ఇది చంద్రబాబు నాయుడు యొక్క ఆలోచన. ఆయన ఆలోచన వచ్చిందే తడువాయి వెంటనే అమలు పెట్టింది మంత్రి నారాయణ. కనుక వారి పర్యవేక్షణలో అక్కడ పెట్టిన సీసీటీవీలను చంద్రబాబు నాయుడు ఆయన ఆఫీసులో కానీ, ఆయన గ్రౌండ్ ఫ్లోర్లో ఉండే రియల్ టైం గవర్నెన్స్ కమాండ్ కంట్రోల్ రూమ్లో కానీ అక్కడ ఎటువంటి వ్యాపారాలు జరుగుతున్నాయి, ఏం జరుగుతుందని దినసరి కార్యకలాపాలను వీక్షించే అవకాశం కూడా ఉంది. ఈ విధంగా స్మార్ట్ ఆధునికతను, సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి మార్కెట్ అంటే చిందరవందరగా కాకుండా, చెల్లాచెదురుగా పెట్టుకోకుండా, నేల మీద కూర్చోకుండా అక్కడ ఆరోగ్యకరమైన వాతావరణంలో, ఆనందకరమైన వాతావరణంలో, ఆహ్లాదకరమైన వాతావరణంలో ఒకే రంగులో కంటైనర్లు, ఒకే విధంగా సేమ్ సైజు బోర్డులు చూస్తే అక్కడ ఉండే ఆ అందం మనం వర్ణించటానికి మాటలు సరిపోవు. కనుక మనం ఇటువంటి స్మార్ట్ సిటీలు నిర్వహిస్తున్న మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరి నారాయణ్ని హృదయపూర్వకంగా అభినందిస్తూ, చంద్రబాబు నాయుడు రాముడైతే మరి నారాయణ లక్ష్మణుడై ఆయన నోట్లోంచి వచ్చిన మాటను తూచా తప్పకుండా అతి తక్కువ సమయంలో అమలు చేయటంలో మనం ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అక్షర క్రమంలోనే కాక అభివృద్ధిలో కూడా మొదటి స్థానం పొందాలని ఆ దిశగా మనం అడుగులు వేస్తున్నాం.